ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అందరికీ షాక్ ఇవ్వబోతారనే ఒక మాట అందరు వింటున్నారు. ఈ షాక్ అనే పదానికి సరే ఎవరికి వాళ్ళ అర్థాలు డిఫరెంట్గా తీసుకోవచ్చు కానీ షాక్ ఎవరికి అంటే ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారం అది టీడీపీకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక మాట. షాక్ అంటే ఏదో కుటుంబం నుంచి బయటకు వచ్చేసేసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడమో లేకపోతే ఇంకో విభిన్నంగా ప్రవర్తించడం ఇవన్నీ కాదు. కేవలం ఇప్పుడు జరుగుతున్న సందర్భం కానివ్వండి లేకపోతే పరిస్థితులు ఏంటంటే ఆ పరిణామాలు మనం గమనిస్తే వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అంతకుముందు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు మూడో ఎన్నికల సమయంలో అత్యంత ఘోరంగా ఓటమి పాలవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కని నేపథ్యంలో వైసీపీ నుంచి బయటికి రావాలనుకున్న నాయకులు, వైసీపీ నుంచి బయటకు వచ్చి ఇంకొక పార్టీలో చేరాలనుకునే భావిస్తున్న నాయకులకి ఏంటంటే ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆప్షన్ కింద టీడీపీ కనిపించేది. కానీ టీడీపీలో ఇప్పటికీ అక్కడ ఓవర్ క్రౌడెడ్ అయిపోయారు. ప్రతి నియోజకవర్గానికి అక్కడ నాయకులు ఉన్నారు, సెకండ్ లెవెల్ క్యాడర్ ఉంది, లేకపోతే సెకండ్ లెవెల్ లీడర్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు కొత్తగా వైసీపీ నుంచి అక్కడికి వెళ్ళడం ద్వారా వాళ్ళకి వచ్చే లాభం ఏంటి లేదు అన్నది వైసీపీలో నుంచి బయటికి రావాలనుకుంటున్నా ఆల్రెడీ వచ్చిన నాయకులు భావిస్తున్న పరిస్థితిలో ఉంది. ఆ సందర్భంలో నెక్స్ట్ ఆప్షన్ కింద చూస్తే బీజేపీకి అనుకున్నంత స్థాయిలో ఇంకా అక్కడ ఓట్ బ్యాంకు క్రియేట్ అవ్వట్లేదు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెద్దగా స్కోప్ ఉండదు అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకున్న ఇప్పుడు ప్రైమరీ ఆప్షన్ కింద జనసేన అనేది కనిపిస్తుంది. జనసేన కనిపించే నేపథ్యంలో గతంలో జనసేనాని పార్టీలకు సంబంధించి పార్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. అందుకని మనం చూస్తున్నాం 175 నియోజకవర్గాలకి 175 మంది నాయకులు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి గతంలో ఎన్నో ఆరోపణలు మనం విన్నాము. ఇప్పుడు మాత్రం దానికి విభిన్నంగా ఫ్యూచర్లో రాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన కూడా దృష్టిలో పెట్టుకొని వైసీపీ నుంచి కానివ్వండి లేదా ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులని ఆయన హక్కును చేర్చుకోవాలని, వాళ్ళకి సభ్యతం ఇవ్వాలని, వాళ్ళను నియోజకవర్గాల ఇన్ఛార్జిగా వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు వస్తుంది. సో దీని ద్వారా టీడీపీకి ఎలా షాక్ అంటే 15 ఏళ్ల పాటు వచ్చే 15 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండాలి, నేను ఆయనకు సపోర్టివ్గా ఉంటానని చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే ఇలా కూటమిలోకి నేతల్ని ఆహ్వానించే క్రమంలో వాటిని జనసేనకు కండువాలు కప్పి వాళ్ళని జనసేనలోకి తీసుకోవడం ద్వారా అక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు టీడీపీ స్ట్రాంగ్ ఉన్న ప్లేసెస్లో టీడీపీకి ఇస్తారు, జనసేన స్ట్రాంగ్ ఉన్న ప్లేస్లో జనసేన సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ వైసీపీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ మంత్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా పోటీ అన్నది పెరుగుతుంది. పోటీ పెరగడం ద్వారా లాభ నష్టాలకు సంబంధించిన డిస్కషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ 50 నుంచి 60 మంది నాయకులు ఇప్పుడు జనసేనలకు రావాలని కోరుకుంటున్న నాయకులు కానివ్వండి, వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న నాయకులకు కూడా డోర్స్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు వచ్చే 2-3 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ తర్వాత నుంచి సెప్టెంబర్, అక్టోబర్ అంతా కూడా పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి, పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాణం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ పూనుకోబోతున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ ఇక్కడ స్ట్రెంగ్తన్ అయిపోతే ఆ స్ట్రాంగ్ ఫినామినా నేపథ్యంలో టీడీపీకి ఏమైనా దానివల్ల నష్టం జరుగుతుందన్న పాయింట్ కూడా ఒకటి ఆ డిస్కషన్ వస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ను టీడీపీకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అంతేకాకుండా ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక డిస్కషన్ అయితే. ఇదే సందర్భంలో ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ని మనం చూసినప్పుడు ఒక సీజన్ పొలిటీషియన్గా 100% స్ట్రైక్ రేట్తో 21 out of 21 సీట్స్ గెలవడం కానివ్వండి, 2 ఎంపీస్ని ఆయన సొంతం చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేసే నేపథ్యంలో కూడా జనసేనలో మొదటి నుంచి ఉన్న నాయకులు కాకుండా లాస్ట్ మినిట్లో వచ్చి చేరిన నాయకులు టీడీపీలో అవకాశం లేకుండా జనసేనకు ఎలాగో సీటు కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు టీడీపీకి వెళ్ళాలని ఆలోచన ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి జనసేనలోకి తీసుకొచ్చి వాళ్లకు సీట్లు ఇచ్చి అక్కడ గెలిపించుకున్నారని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో జనసేన ఎదగడం ఇక్కడ కష్టము, ఎంతసేపు ఉన్నా సరే ఆ కూటమి ఆ నీడలోనే ఉండాలి, చంద్రబాబు నాయుడు హయాంలో నడవాలి అనే ఒక ప్రయత్నం చేయాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు జనసేనకి అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇలా కొత్తగా నాయకుల్ని తీసుకొని రావడము లేదా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు వేయడము, వాళ్ళు ఒకవేళ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్లు, స్ట్రాంగ్ లీడర్లను అక్కడ వేయడం ద్వారా అక్కడ జనసేన కూడా పుంజుకునే అవకాశం ఉంది అన్నది. వైసీపీ నుంచి ఒకవేళ నాయకులు వచ్చినప్పుడు ఆ వైసీపీ క్యాడర్ ఎంతో కొంత ఇటు షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అయిన క్యాడర్ ద్వారా అక్కడ ఒక బలమైన నాయకుడిని తయారు చేసే అవకాశము. అదే సందర్భంలో టీడీపీలో ఎవరైనా అసంతృప్తితో ఉన్నా సరే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో జనసేనకి ఇంక్లైన్ అయ్యే అవకాశం ఉందనే నేపథ్యంలో అది చేయడం ద్వారా జనసేన ఎదిగే అవకాశం ఉంది అన్నది ఒకటి. బీజేపీ ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాము అన్ని రాష్ట్రాల్లోనూ స్ట్రెంగ్తన్ అయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియాకి వచ్చి చూసినప్పుడు మాత్రం ఇక్కడ కొరకరాని కోయగా ఉన్న రాష్ట్రాలు 2 అయితే అది ఒకటి తమిళనాడు, 2 కేరళ అయితే అవకాశం ఉన్న రాష్ట్రాలుగా అంటే కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి ఎప్పుడు కనిపిస్తోంది. ఎంతో కొంత అటు ఇటుగా ఊగిసలాడుతున్న రాష్ట్రం ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ జనసేన స్ట్రెంగ్తన్ అయ్యి రేపొద్దున జనసేనను బీజేపీ పార్టీలో విలీనం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇలానే అలయన్స్ పార్టీగా కంటిన్యూ చేసే క్రమంలో కూడా బీజేపీకి అక్కడ అవకాశాలు మెరుగవుతాయన్నది కూడా ఒక డిస్కషన్ వినిపిస్తున్న నేపథ్యంలో
దాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా నడిపించే ప్రయత్నం చేస్తున్నాను కూడా ఒక మాట వినిపిస్తుంది. అది కూడా ఒకటి చాలా పాజిటివ్ పాయింట్. అంతేకాకుండా మనం చూస్తున్నాం అంటే 96, 98, 99 నుంచి చూసినా సరే ఎప్పుడైనా సరే 99లో బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు ఆ తర్వాత పరిణామ క్రమంలో అంటే 2004, 2014 వరకు ఓడిపోయిన నేపథ్యంలో వాళ్ళు సపరేట్గా పోటీ చేయడము, 14లో కలిసి పోటీ చేసినా సరే వాళ్ళకి 1% కన్నా ఎక్కువ ఓట్ షేర్ లేకపోవడము, ఆ ఓట్ షేర్ ఎక్కడ కన్వర్ట్ అయింది అంటే ఎంతో కొంత అంతకుముందు ఎన్డీఏలో ఉండడం ద్వారా టీడీపీకి కన్వర్ట్ అయింది అని విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన ఒకవేళ ఇలాంటి స్టెప్ తీసుకొని జనసేన ఒకవేళ ఎదిగింది అంటే అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందన్నదే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరొక పెద్ద కన్ఫ్యూజన్, మరొక పెద్ద ఈక్వేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు, కానీ వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆయన ఆ తర్వాత పార్టీకి పరిమితం అయిపోయి లోకేష్ని సీఎం అభ్యర్థిగా కానివ్వండి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసి ఆయన ఫ్యూచర్ని సెక్యూర్ చేసే క్రమంలో అక్కడ లోకేష్ కూడా యువరక్తానికి అంటే యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయడము, గతంలో టీడీపీ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులకు సంబంధించిన పిల్లల్ని తెరపైకి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఈసారి కూడా మనం చూసాం చాలామందికి యువకులకి సీట్లు దొరకడము, వాళ్ళు గెలవడము, వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివ్ అవ్వడము, ఇది చూసిన నేపథ్యంలో ఎవరైతే గతంలో అవకాశాలు దొరకని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్గా టీడీపీలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు ఈక్వేషన్స్ కూడా, ఎందుకంటే యూత్ని అక్కడ ఎక్కువ అట్రాక్ట్ చేసినప్పుడు సీనియర్లు అందరూ పక్కకు తప్పుకునే ప్రయత్నం ఉన్నప్పుడు అది కూడా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సీనియర్లని అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీలో. వైసీపీ నుంచి రావాలనుకున్న సీనియర్లందరినీ కూడా తీసుకొచ్చి అగైన్ మళ్ళీ జనసేనలోనే పెట్టాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి జనసేనకి ఇక్కడ ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. సీనియర్లకు అవకాశం దక్కిన నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి అన్నది ఒకటి ఉంది. మోరోవరు మనం చూస్తున్నాం సరే ఎంత యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జనసేన ఎంతో కొంత కాపు కమ్యూనిటీ బాగా ఓన్ చేసుకుంది. కాపు కమ్యూనిటీ దాన్ని ప్రొజెక్ట్ చేసి ప్రజెంట్ చేసి దాన్ని ముందు ఎందుకంటే వైఎస్ఆర్సీపీని రెడ్ల పార్టీగాను టీడీపీని కమ్మ పార్టీలుగా చూసినప్పుడు కాపులకు ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీని అయితే అంతకుముందు చిరంజీవి లీడ్ చేస్తారనుకున్నారు, అనుకున్నంతగా రిజల్ట్స్ రాలేదు, ఆ తర్వాత ఆయన విలీనం చేయడం అవన్నీ చూసాం. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీన్ని గట్టిగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మాకు కూడా మా సామాజిక వర్గానికి కూడా ఒకటి ఉంటుంది, అది ఒక మెజారిటీ సామాజిక వర్గం అవడం వల్ల కూడా అడ్వాంటేజ్గా మారుతుంది అనేది కాపులు అనుకుంటున్న నేపథ్యంలో ఇలా ఆ పార్టీల నుంచి అసంతృప్తులుగా ఉన్న ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, యూత్లు కాకుండా సీనియర్లు ఎవరైనా రావాలనుకుంటే టీడీపీ పార్టీ ఆల్మోస్ట్ డోర్స్ క్లోజు అనే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు దానివల్ల అడ్వాంటేజ్ వస్తే అడ్వాంటేజ్ని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకొని రాబోయే పునర్విభజనలో దాదాపుగా 50 సీట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళందరికీ అక్కడ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు 21 సీట్లు అంటే 24 ఇనిషియల్గా మాట్లాడుకున్న తర్వాత 21కి తీసుకొని ఆ త్యాగం చేసింది కూడా వచ్చే కాలంలో ఎక్కువ సీట్లను కేటాయించుకోవాలనే ప్రయత్నంలో జనసేన ఉన్నప్పుడు నెక్స్ట్ 15 నెలల పాటు కూటమి అధికారంలో ఉండాలి, ఆ కూటమిలో జనసేన ఉండాలి, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ ఓట్ షేర్ ఉందో ఓట్ షేర్ని పెంచుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదన్నీ చేయడం ద్వారా టీడీపీకి షాక్ ఇచ్చే ఆలోచనలో కానివ్వండి ప్రయత్నంలో కానీ జనసేనను ఉన్నారా, రేపొద్దున ఏ కారణం చేతైనా బీజేపీకి అలాగే టీడీపీకి మధ్యలో చెడిన నేపథ్యంలో బీజేపీ జనసేనను ఒక సోలో పార్ట్నర్గా తీసుకొని మళ్ళీ 29 ఎన్నికలకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు చేర్చుకుంటున్న నాయకులు కానివ్వండి, పెరుగుతున్న ఈ క్యాడర్ కానివ్వండి, ఆ ఓట్ షేర్ కానివ్వండి, అప్పుడు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఏమైనా ఉందా? అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నప్పుడు ఇప్పటికే 5 ఏళ్ల పాటు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే విపక్షంలో ఉన్న వైసీపీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి ఆ ఓట్ షేర్ అంతా ఒకవేళ బీజేపీకో లేకపోతే జనసేనకో షిఫ్ట్ అయినప్పుడు టీడీపీకి కూడా గడ్డుకాలం ఏమైనా వస్తుందా? ఈ ఓట్ల విభజన కానివ్వండి, ఈ ఓట్ల చీలిక నేపథ్యంలో అది జనసేనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ అన్ని యాంగిల్స్ని కన్సిడర్ చేసే ఇవాళ జనసేనని ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నము, పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరికైనా సరే ఓకే అని రమ్మని పిలిచే ప్రయత్నము, ఇప్పటికే వచ్చిన వాళ్ళకి ఇప్పటికే అక్కడ అంటే ఏదైతే వైసీపీ నుంచి ఇప్పటికీ జనసేనకు వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత దక్కట్లేదు అనే నేపథ్యంలో వాళ్ళకి ప్రాధాన్య పోస్టులు ఇవ్వడం ద్వారా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది అనే ఒక సింబల్ ఇచ్చే ప్రయత్నము, ఆ సిగ్నల్స్ ద్వారా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రయత్నము చేస్తున్నారన్నది ఇప్పుడు మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన తీసుకుంటున్న స్టెప్స్ ఫ్యూచర్ పాలిటిక్స్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. వాటి ద్వారా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తి స్థాయిలో మారిపోతుందన్నదైతే విశ్లేషకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.